స్వీటీ, వంశీ, రండి పడుకోండి. పడుకో. హలో అమ్మా, డబ్బులు అవసరమని నువ్వు మా ఇంటికి వచ్చావట కదా, ఇప్పుడే ఇంట్లో వాళ్ళు చెప్పారు. వచ్చానండి, కానీ మీరింట్లో లేరు. అవునా, ఫోన్ చేయాల్సింది కదమ్మా. సరేనమ్మా, నీకు ఇబ్బంది లేకపోతే ఇప్పుడు మా ఇంటికి రాగలవా? నువ్వు అడిగిన డబ్బులు ఇస్తాను. థ్యాంక్స్ అండి, తప్పకుండా వస్తాను. ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను. సరేనమ్మా, ఉంటాను. సరే. స్వీటీ, వంశీ, మీరు పడుకోండి, నేను ఇప్పుడే వస్తాను. సరే పిన్ని. ఒక పేషెంట్కి మోరల్ సపోర్ట్గా వచ్చిన మనుషులు ఏ మెంటల్ కండిషన్లో ఉంటారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారన్న బేసిక్ నాలెడ్జ్ కూడా లేదా మీకు? లోకంలో ఎవరు మీలా ఉండరు. నీతో మాట్లాడాలంటేనే చాలా చిరాగ్గా ఉంది. మిమ్మల్ని చూస్తుంటేనే చాలా ఇరిటేటింగ్గా ఉంది. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. ఏయ్, కళ్ళు కనిపించట్లేదా? ప్రియాంక, ఏంటి ప్రియాంక, అసలేమైంది? ఇంత పరధ్యానంలో ఉన్నావేంటి? రోడ్డు మీద వెళ్లే వెహికల్స్ ని చూసుకోవా? జస్ట్ మిస్, లేదంటే ఏమయ్యేదో తెలుసా? ప్రాణం పోయేది, అంతే కదా. ప్రియాంక, అలా మాట్లాడుతున్నావేంటి? అసలేం జరిగింది? నా మూడ్ బాలేదు, ప్లీజ్ లీవ్ ఇట్. ప్రియాంక, నేను నీ ఫ్రెండ్ని, అలా ఎలా వదిలేస్తాను? విషయం ఏంటో చెప్పు. నా లవర్ నన్ను తిట్టాడు, నేను చాలా హర్ట్ అయ్యాను. ప్రియాంక, ప్రేమలో తిట్టుకోవడాలు, అలగడాలు, హర్ట్ అవ్వడాలు కామనే కదా. దీనికే నువ్విలా అయిపోతే ఎలా? నిజమే, కానీ నాది 2 సైడ్ లవ్ కాదు, 1 సైడ్ లవ్. ఏంటి? నేనతన్ని ప్రేమిస్తున్నాను, ఆ విషయం అతనికి కూడా తెలుసు. కానీ నేను డైరెక్ట్గా ప్రపోజ్ చేయలేదు. అవునా? మా అమ్మ నాన్న తిట్టినా, ఫ్రెండ్స్ ప్రొఫెసర్లు తిట్టినా నేను ఇంతగా ఫీల్ అవ్వను, అసలు పట్టించుకునేదాన్నే కాదు. కానీ ఫస్ట్ టైం అతను తిట్టేసరికి చాలా బాధ అనిపించింది. అతననే ఒక్కొక్క మాటకి నా మనసు ముక్కలయ్యింది. ఫస్ట్ టైం బాధ ఎలా ఉంటుందో తెలిసింది నాకు. మనం ఇష్టపడేవాళ్ళు మనల్ని ఒక్క మాట అన్నా కూడా భరించలేం ఝాన్సీ. లైఫే వద్దనిపిస్తుంది. ప్రియాంక, అతన్ని నేను ఎంతగా ప్రేమిస్తున్నానో, అతను నాకు ఎంత ముఖ్యమో నాకిప్పుడు అర్థమయ్యింది. అలాంటిది తనే నన్ను చులకనగా చూసేసరికి నేను తట్టుకోలేకపోతున్నాను. ప్రియాంక, ఏంటిది? ఊరుకో. నేను నాకన్నా అతన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అతనే నా ప్రాణం ఝాన్సీ, తనే నా ప్రాణం. కానీ నన్ను, నా ప్రేమని అర్థం చేసుకోకుండా తిట్టేశారు. పదే పదే నాకు అదే గుర్తుకొస్తుంది. ప్రియాంక, చిన్న పిల్లల ఏంటిది? తనేదో అన్నాడని నువ్వెలా ఏడుస్తావా చెప్పు? నువ్వు డాక్టర్వి, ఎంత బ్రాడ్ మైండ్ ఉండాలి నీకు. అయినా నీకేం తక్కువ? కుందనపు బొమ్మలా ఉన్నావు. అంతేకాకుండా
నీది చాలా మంచి మనసు. నిన్ను తిట్టడానికి అతనికి నోరెలా వచ్చింది? ఏది అతని నెంబర్ చెప్పు, ఇప్పుడే మాట్లాడతాను. ఆహా, వద్దు ఝాన్సీ. ఎందుకు? అందులో తన తప్పేం లేదు. తప్పంతా నాదే. నీకు తెలుసు కదా, నేను కొంచెం హైపర్ యాక్టివ్ అని, సరదాగా మాట్లాడతానని. అతను బ్యాడ్ మూమెంట్లో ఉన్నా కూడా నేను అలా అనేసరికి అలా అనేసుంటారు. ఇవన్నీ తెలిసిందానివి మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు? ఉహుం. నేనంత తేలిగ్గా తీసుకోలేకపోతున్నాను ఝాన్సీ. ఝాన్సీ, నాకు హెల్ప్ చేస్తావా? చెప్పు ప్రియాంక, నీకోసం ఏమైనా చేస్తాను. అతనికి నా ఫీలింగ్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియటం లేదు. ఎలా ప్రపోజ్ చేయాలో అర్థం కావట్లేదు. నా లవ్ సక్సెస్ అవ్వడానికి నువ్వేదైనా మంచి ఐడియా ఇవ్వచ్చు కదా? నేనా? నువ్వే. ప్లీజ్ ఝాన్సీ, ప్లీజ్ ఝాన్సీ. అతను తిడితేనే తట్టుకోలేకపోతున్నాను. ఇక అతను దూరమైతే నేను ఉండలేను ఝాన్సీ. నా ఇష్టం, నా సంతోషం, నా ఊపిరి అన్నీ అన్నీ అతనే. ఝాన్సీ, వాట్ డు యు ఫీల్ అబౌట్ లవ్? ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎంతో అదృష్టం చేసుకుంటే గాని ఆ అందమైన అనుభూతి పొందలేము. ప్రతి సెకండ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎన్నో ఊహలు, కలలు. ఆ ఊహల్లోనే కలిసి ప్రయాణం చేయడం, వాళ్ళకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకుని ప్రతి నిమిషం ఆ ప్రేమని ఆస్వాదించడం చాలా చాలా బాగుంటుంది. నిజానికి ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఆ అందమైన ఘట్టాన్ని ఫీల్ అవ్వాల్సిందే. సో నువ్వు కూడా దాన్ని మిస్ అవ్వద్దు. ధైర్యంగా నీ మనసులో మాట అతనికి చెప్పేసే. నాకు భయంగా ఉంది ఝాన్సీ. అతను కాదంటే. ఎందుకు భయం? నీకేం తక్కువ? అందం లేదా, చదువు లేదా? నీకు అన్నీ ఉన్నాయి. ఏ విషయంలోనూ నువ్వు అతనికి తక్కువేమీ కాదు. ఓకేనా? ఎంత కఠినమైన మనుషుల్ని కూడా ప్రేమ మృదువుగా మారుస్తుంది అంటారు. అది ప్రేమలో ఉన్న గొప్పతనం. నీ ప్రేమ స్వచ్ఛమైనది. ఖచ్చితంగా నీ ప్రేమే నిన్ను గెలిపిస్తుంది ప్రియాంక. రాణి, అక్క. వచ్చావా అమ్మా? చూడమ్మా, నువ్వు వస్తేనే గాని రెడీ అవనని మొండికేసింది. ఏంటి రాణి ఇది? రెడీ అవ్వాలి కదా. ప్రతిదానికి నేనే ఉండాలంటే ఎలా చెప్పు? ప్రతిదానికి ఉన్నట్టే ఇప్పుడు కూడా నువ్వు నా పక్కనే ఉండాలక్క. ఎందుకంటే ఇది నా జీవితంలో మర్చిపోలేని క్షణాలు. నా జీవితం మళ్ళీ కొత్తగా మొదలవుతుంది. అది నీ చేతుల మీదుగానే జరగాలి. అదా నీ సెంటిమెంట్? సర్లే.
ఏమైంది రాణి? ఎవరో ఫోటో తీస్తున్నారనిపిస్తుందక్క. అదేం లేదు రాణి. లేదక్క, నాకు ఫోటో తీస్తున్న సౌండ్ వినిపించింది. ఫ్లాష్ కూడా వెలిగినట్టు అనిపించింది. అవునా? సరే ఉండు, చూస్తాను. రాణి, ఎవ్వరూ లేరు. నీ డౌట్లో నువ్వును. ఆ కిల్లర్ని తలుచుకుంటూ భయపడుతున్నావా ఏంటి? వాడేమీ రాళ్లే. మీరు రెడీ చేస్తూ ఉండండి. అలాగే. తాతయ్య, ఏంటమ్మా? తాతయ్య, బయటెవరో ఉన్నారు. ఆ, నాకెందుకో అనుమానంగా ఉంది. ఆ, వాళ్ళెవరో ఫోటోలు తీస్తున్నారని అనిపిస్తుంది. ఆ. ఒక పని చేయండి, మీరు అటు పక్క నుంచి వెళ్ళి వాళ్ళని గమనిస్తూ ఉండండి. ఆ. నేను ఇటు పక్క నుంచి వస్తాను, వెళ్ళండి. అలాగే. ఏంటి ఝాన్సీ కనిపించట్లేదు? సార్ ఆగండి సార్, వచ్చింది నా బుజ్జి రాణి ఫోటో తీయడానికి. మధ్యలో మీ గోలేంటి సార్? ఫోటోలు తీస్తారా? ఫోటోలు ఉండండి, మీ పని చెప్తాను. అయ్యో 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 మేడం, అయ్యో మిమ్మల్ని. మేడం, ఝాన్సీ గారు, అయ్యో అయ్యో అయ్యో, తాతయ్య! మేడం మేడం, తాతయ్య, అయ్యో తాతయ్య రండి తాతయ్య, దొంగలు! ఏరమ్మా, ఏరి దొంగలు? ఇదిగో తాతయ్య, వీళ్ళే. ఈ రోజు మీరు అయిపోయారా? తాతయ్య తాతయ్య తాతయ్య, నేను తాతయ్య. ఆహా, బాబు మీరా? తప్పైపోయింది బాబు. ఏంటమ్మా ఇది? వీళ్ళని పట్టుకుని దొంగలంటున్నావు? అలా అడగండి తాతయ్య. మేమని తెలిసి కూడా మీతో కుట్టించాలని చూస్తున్నారు. అవునా? దొంగచాటుగా ఆడవాళ్ల ఫోటోల్ని తీసేవాళ్ళని ఏమంటారు తాతయ్య? ఫోటోగ్రాఫర్లు అంటారు. కాదు, పోకిరి అంటారు. ఇలాంటి పోకిరీలకి కర్రతో బుద్ధి చెప్పకుండా పూజ చేయాలా? చెప్పండి. సారీ మేడం, సారీ ఝాన్సీ గారు. సారీ మేడం. మిమ్మల్ని ఇలా కాదు, రండి రండి నాతో, రండి, ఝాన్సీ గారు, పదండి. మేడం మేడం, ఝాన్సీ గారు, మేడం అది కాదు, పదండి, ఝాన్సీ చెప్తా. మేడం అది కాదు మేడం. దొంగలు దొరికారు రాణి. హా? అయ్యో, దొరికారా అక్క? అదే, ఎవరో ఫోటోలు తీస్తున్నారని డౌట్ గా ఉందన్నావు కదా, నీ అనుమానం నిజమే. వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. అవునా? ఎవరక్క వాళ్ళు? గౌతమ్ సార్, శ్రీధర్ గారు, మీరే పట్టుకున్నారా వాళ్ళని? వీళ్ళు పట్టుకోవడం ఏంటి? వీళ్ళే దొంగలు. హా? ఝాన్సీ గారు, నేను పోలీసోడిని, నా పరువు తీకండి. ఆహ్, అది తప్పు చేయక ముందుండాలి. ఇప్పుడు పరువు అది ఇది అంటే ఎలా? ఆయన పర్మిషన్ లేకుండా ఫోటోలు తీయడం ఏంటి? మేడం పెళ్ళైన తర్వాత ఏదో గుర్తుగా ఉంటాయని ఫోటోలు తీశాను మేడం. అలా అనుకునే వాళ్ళు పర్మిషన్ అడిగి తీయాలి, అంతేగాని ఇలా తీసేస్తారా? ఐపీసీ సెక్షన్ ప్రకారం ఇది ఎంత క్రైమో తెలుసా? ఏ మీకు తెలీదా? నాకు కోపం ఝాన్సీ గారు, తెప్పించొద్దు. మీకు సెక్షన్స్ తెలుసు కదా? సారీ, మర్చిపోయా. మర్చిపోతారు, మర్చిపోతూనే ఉంటారు. అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీరు అతనికి సపోర్ట్ ఎందుకు చేశారు? మేడం మేడం మేడం, గౌతమ్ సార్ని ఏం అనకండి మేడం. నేను చాలా రిక్వెస్ట్ చేస్తేనే ఆయన పెద్ద మనసు చేసుకుని వచ్చారు. చాలే, నువ్వు రమ్మనడం ఆయన రావడం, ఇద్దరు కలిసి మహా గొప్ప పని చేశారు. తోడు దొంగలిద్దరు. శ్రీధర్, ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. అంటే అది పోనీలే అక్క, వదిలేసే. ఆ? ఏంటి, వదిలేయాలా? అబ్బో, అప్పుడే కాబోయే మొగుడిని వెనకేసుకొస్తున్నావే. హలో హలో, గౌతమ్ గారు, ఆగండి ఎస్ఐ గారు.
తనంటే తనకి కాబోయే భార్య ఫోటోలు తీశాడు. మరి మీరెవరు ఫోటోలు తీశారు? ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. వద్దండి. ఇవ్వండి ఇవ్వండి ఝాన్సీ గారు ఇవ్వండి. వద్దండి. అయ్యో ఝాన్సీ గారు, నా మాట వినండి. వద్దు. ఏంటండి ఇవి? ఆ, మీ ఫోటోలు. అదే ఏంటి అంటున్నాను. అందమైన దృశ్యాలు ఎక్కడ కనిపించినా నాకు ఫోటోలు తీయటం అలవాటు. అక్క ఆ, ఇదిగోండి మీ ఫోను. రాణి, రేపు పెళ్లి కావాల్సిన పూలు దండలు చాలా కొనాలి. నేను మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తాను. సరే పదండి, నేను కూడా మీతో వస్తాను. రండి రండి. పోలీస్ ఆఫీసర్ అంటే కాస్త ఫ్రీగా ఇస్తారు. ఝాన్సీ గారు, ఏదో సరదాగా అన్నానులేండి. తాతయ్య, మేము వచ్చేలోపు మీకు చెప్పిన పనులన్నీ పూర్తి చేయండి. అలాగేనమ్మా. బాయ్ పెళ్లి కూతురా. నాదో చిన్న డౌట్ అండి, క్లారిఫై చేస్తారా? నాకు తెలిసిందైతే చెప్తాను. మీకు ఖచ్చితంగా తెలుసండి, ఎందుకంటే నేను అడిగేది మీ గురించే కాబట్టి. అవునా? సరే, ఏంటో చెప్పండి. మీరిప్పటి వరకు ఎన్ని పెళ్ళిళ్ళు చేశారు? అదేంటండి అలా అడిగారు? ఏం లేదండి, మిమ్మల్ని చూస్తుంటే నాకు జలసీగా ఉంది. జలసీనా? ఎందుకు? ఏం చెప్తాంలేండి, మీరు చేసే పనులు అలా ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేశానండి? పెళ్లి చేస్తున్నారు కదండి. అయితే అంటే మీ వయసు కూడా ఇంచుమించు నాతో సమానంగానే ఉంటుంది కదా. గౌతమ్ గారు, అయితే ఒక 5-6 సంవత్సరాలు మీరే నాకన్నా పెద్ద అనుకోండి. గౌతమ్ గారు, ఇది మరీ బాగుందండి. అసలు ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు? ఎందుకంటే పెళ్ళయి పిల్లల్ని కానీ పెంచి పెద్ద చేసి జీవితంలో కష్ట సుఖాల్ని అనుభవించిన వాళ్ళంతా మీరు పెళ్లి పెద్దగా వ్యవహరించడం ఏంటండి? పెళ్లికి కావాల్సిన జీలకర్ర బెల్లం నుంచి తాలిబొట్టు వరకు ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా అన్నీ మీరే అరేంజ్ చేయడం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఇంత అనుభవం ఎలా వచ్చిందండి? అనుభవానికి వయసుతో సంబంధం లేదండి. నేర్చుకుంటే ఏదైనా వచ్చేస్తుంది. నాకైతే ఈ పెళ్లిళ్ళు పేరెంటాలు చేయడం దేవుడెరుగు. కనీసం పెళ్లి గురించి ఒక్క ముక్క కూడా తెలియదండి. అయితే తెలుసుకోండి. ఖచ్చితంగా తెలుసుకుంటానండి. లేకపోతే ఏం చెయ్యాలో ఎలా చేయాలో తెలియదు కదా. రేపు మన పెళ్ళప్పుడు. మన పెళ్ళేంటండి? అంటే నా పెళ్ళప్పుడు నేను, మీ పెళ్ళప్పుడు మీరు, రెండు కలిపితే మన పెళ్ళే కదా. ఓ, అయితే మీరు షార్ట్ కట్లో చెప్పారన్నమాట. అవునవును, అంతే అనుకోండి. అనుకోవడం ఏంటండి? ఏమీ లేదండి. ఇప్పుడు నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? అలా అని మీకు అనిపిస్తుందా? లేదు. మరెందుకు అడుగుతున్నారు? ఏమోనండి, ఈ మధ్య కొంతమంది దగ్గర ఎప్పుడు ఏం మాట్లాడుతున్నానో నాకు అర్థం కావడం లేదు. ఫ్లోలో చాలా అనేస్తున్నాను. ఎవరి దగ్గర ఏమో కానీ నా దగ్గర అయితే ఫ్లోలో చాలానే అంటున్నారు. అయ్యో, ముందుకు చూడండి, లేకపోతే ఇద్దరికి పెళ్లి ఇక్కడే అవుతుంది. మంచిదేగా, ఇలాగైనా మన పెళ్ళి అవుతుంది. మళ్ళీ మొదలు పెట్టారా?
ఏమైందండి? సడన్ గా ఎందుకు బైక్ ఆపారు? మా పిన్ని కార్ ఎక్కడుందేంటి? అవునండి, ఆవిడ ఇక్కడేం చేస్తున్నారు? సరే దిగండి చూద్దాం. గౌతమ్ గారు, వాడు పిల్లలు బెదిరించిన రావణ్ కదా? అవునండి. మేడం, వావ్, సూపర్. పదండి వెళ్ళి చూద్దాం. మేడం, ఇటెళ్దాం రండి. ఇటెళ్తే ఎవరు ఉండరు, రండి. మనల్ని ఎవరు చూడరు, రండి. పదండి మేడం. ఇట్టే కదా వచ్చింది, కనిపించట్లేదేంటి? సరే అటు వెళ్ళి చూద్దాం పదండి. ఏంటి మేడం, రమ్మని ఇలా మౌనంగా ఉంటారేంటి? రేయ్, మా ఫ్యామిలీ గురించి నీకు పూర్తిగా తెలుసా? ఇప్పుడు అవన్నీ ఎందుకు మేడం? సర్లేండి, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నాకు తెలుసు. ఏం తెలుసు? మీ మావయ్య బావగారు పెద్ద బిజినెస్ మ్యాన్లు, మీ ఆడపడుచు లాయర్, మీ బావగారి కొడుకు పోలీస్, మీ ఆయన ఏ పని పాట లేకుండా ఖాళీగా కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటారు. మొత్తానికి మీ ఫ్యామిలీ పరువు ప్రతిష్టలే ఊపిరన్నట్లు ఉంటుంది. ఇంతేనా? అంతే, ఇంకేముంది? నీకు తెలియంది ఇంకోటుంది. మా ఫ్యామిలీ పరువు ప్రతిష్టల కోసం ప్రాణాలు ఇవ్వడమే కాదు, అవసరమైతే ప్రాణాలు తీస్తుంది కూడా. ఏంటి, బెదిరిస్తున్నారా? నిజం చెప్తున్నాను. ఏదో బుద్ధి గడ్డి తిని పిల్లల్ని మా ఇంటి నుంచి పంపించేయాలనుకున్నాను. అందుకే ముందు వెనక ఆలోచించకుండా నిన్న పనికి కుదుర్చుకున్నాను. నువ్వు దాన్ని అలసుగా తీసుకొని నన్నే టార్చర్ చేస్తున్నావు. మేడం, నా దృష్టిలో మనిషి జీవితాన్ని నడిపించేది రెండే రెండు. ఒకటి అవసరం, రెండోది అవకాశం. మిమ్మల్ని పొందే అవకాశం నాకు దొరికింది. నా మాటకి ఓ అనడం మీ అవసరం. లేదంటే చెప్పానుగా, మీరు చేసిన పనులన్నీ ఆన్లైన్లో ఉంటాయి. రేయ్, చెప్తుంటే మళ్ళీ అలాగే మాట్లాడుతున్నావేంట్రా? ఆ రోజే నేను ప్లేటు ఫిరాయించి నిన్ను మా అబ్బాయికి పట్టించుంటే ఈ పాటికి జైల్లో చిప్పకూడు తింటూ ఉండేవాడివి. పోలీసులకి దొరకకుండా నిన్ను కాపాడినందుకు నువ్వు నా మీద విషం చిమ్ముతున్నావు. నీకిది న్యాయంగా ఉందా? ఊరుకోండి మేడం, న్యాయం గురించి మీరు నేనే మాట్లాడుకోవాలి, కామెడీ కాకపోతే. రేయ్, నువ్వెంత పెద్ద తప్పు చేస్తున్నావో నీకు తెలియడం లేదు. ఇప్పటికైనా మించిపోయిందేవీ లేదు. ఇదిగో ఈ డబ్బు తీసుకొని నీ పద్ధతి మార్చుకో. ఇది చాలదంటే చెప్పు, ఇంకా ఇస్తాను. నీకెంత డబ్బు కావాలంటే అంతిస్తాను. అంతేకాని నన్ను మాత్రం మళ్ళీ డిస్టర్బ్ చేయకు.
పట్టుకుంది వదలడానికి కాదు, మిమ్మల్ని పొందడానికి. రేయ్ నిన్ను కొట్టండి కొట్టండి, ఇలా ఇలా రేయ్! కొట్టండి కొట్టండి మేడం. అసలు నువ్వేమనుకుంటున్నావు? మా నాన్నగారికే ఎదురు సమాధానం చెప్తావా? వాళ్ళకి మనకి ఏ సంబంధం లేదని నాన్నగారు చెప్తూనే ఉన్నారు కదా. వాళ్ళు వేరు, మనం వేరు. సారీ బిగ్ తాతయ్య, అమ్మని ఏమనద్దని చెప్పండి. ఇందులో అమ్మ తప్పేం లేదు. తప్పంతా మాదే. అమ్మ మాతో మాట్లాడడం మీకు ఇష్టం లేదు కదా? సరే, ఇక నుంచి అమ్మతో మేము మాట్లాడం. అమ్మా, ఇక నువ్వు మాతో మాట్లాడొద్దు, సరేనా? అయ్యో, అవునమ్మా, ఇక నుంచి నీకు మాకు కట్టి. వెళ్ళిపోతామమ్మా, మా గదికి మేము వెళ్ళిపోతాం. ఓకేనా తాతయ్య? అమ్మని ఏమనకండి. పద. అక్క, ఇది అతుక్కోవట్లేదు. ఇది అతుక్కోదులేరా, పద వెళ్దాం. ఈ పిల్లలేంటో ఈ ఇంటిని సర్వనాశనం చేస్తున్నారు. నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. వదిలేండి సార్, వదిలేండి సార్. సార్, ఎరా, నొప్పిగా ఉందా? అవును సార్. ఎదుటి వాళ్ళ నొప్పి తెలీదరా? తెలీదా? వదిలేండి సార్, వదిలేండి సార్, ధైర్యం రా నీకు? వదిలేండి సార్. వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తావా? వాళ్ళని సెక్షువల్ హరాస్మెంట్ చేస్తావా? నిన్ను వదిలే సమస్య లేదురా. కొట్టు, కొట్టు. నీకు అసలు పసిపిల్లలంటే జాలి లేదు కదా?
సార్ మీరు రండి సార్, కొట్టండి. నా రోజే పట్టుకొని కుమ్మాల్సిందిరా, కానీ మా పిన్ని దయ వల్ల బతికి బయటపడ్డావు. చెప్పరా, చెప్పు. పిల్లల్ని ఎందుకు బెదిరించావు? ఝాన్సీ మీద ఎందుకు అటాక్ చేశావు? చెప్పరా. వద్దు సార్, కొట్టకండి సార్. చెప్పేస్తాను. మీ పిన్నే చేయమన్నారు సార్. ఆవిడ చెప్తేనే అలా చేశాను. సరే, అలా చేయమని చెప్పింది మా పిన్నే అనుకుందాం. మరి రాణి పెళ్లి చేసుకోబోయే వాళ్ళింటికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఎందుకు వాళ్ళని బెదిరించావు? నిన్నెవడు పంపించాడు? అసలు వాడి మోటివ్ ఏంటి? చెప్పరా, చెప్పు. చెప్తాను సార్, చెప్తాను. చెప్పు, ఎవడాడు? టామ్ సార్. టామా? వాడు జైల్లో ఉన్నాడు కదా, నిజం చెప్పరా. సార్ చెప్పరా. నిజం చెప్తున్నాను సార్. ఇదంతా నాతో చేయిస్తుంది టామే సార్. తనకి శిక్ష పడేలా చేసిందని రాణి మీద కక్ష తీర్చుకోవడానికి నన్ను పనిలో పెట్టుకున్నాడు సార్. నేను ఆ పనిలో ఉండగా మీ పిన్ని వచ్చి పిల్లల్ని బెదిరించమని చెప్పారు. డబ్బులు వస్తున్నాయి కదా అని 2 పనులు చేశాను సార్. అంతే సార్, అంతే. రాణి జీవితాన్ని నాశనం చేసిందే కాకుండా వాడింకా తన మీద కక్ష సాధించాలని చూస్తున్నాడా? టామ్, రావణ్ పోలీసులకు దొరికిపోయాడని ఇప్పుడే న్యూస్ వచ్చింది. వాట్? మీ వాడు దొరికింది ఎవరికో కాదు, డైరెక్ట్గా ఎస్ఐ గౌతమ్ గారికి దొరికిపోయాడట. ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? కరెక్టే. ఆల్రెడీ ఇంటరాగేషన్ కూడా స్టార్ట్ చేశారు. రావణ్ గారు దొరికిపోయాడా? మై గాడ్. గౌతమ్ సార్ గురించి మీకేమో కానీ నాకు మాత్రం బాగా తెలుసు. ఖచ్చితంగా వాడి నోటి నుంచి నిజం కక్కించేదాకా వదిలిపెట్టరు. మీ పేరు బయటకు వచ్చినా రావచ్చు. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండండి. నేను వాడికి పన్నప్పగించింది అంటే ఇప్పుడు నేను అనుకున్నది జరగదా? నో. రాణి పెళ్ళయిన తర్వాత సుఖంగా ఉండడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో నా ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదు. ఎలా? అది జరగాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఎస్. ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలో అయినా అలాగే ముందుకెళ్ళాలి. మన ప్రాబ్లమ్స్ని మనమే సాల్వ్ చేసుకోవాలి. అంతా మన మనసులోనే ఉంది. థ్యాంక్స్ పిన్ని, ఇక నుంచి నువ్వు చెప్పినట్టే వింటాం. పిన్ని, మాకైతే నువ్వు ధైర్యం చెప్పావు. మరి కమలమ్మకి ఎవరు ధైర్యం చెప్తారు? కమలమ్మని బిగ్ తాతయ్య చాలా తిట్టారు. స్మాల్ తాతయ్య అయితే కొట్టబోయారు. పాపం అమ్మ ఏడుస్తూ ఉంటుంది. తన గురించి వరి అవ్వకండి, నేను వెళ్ళి మాట్లాడతాను. ఓకేనా? అక్క ఇలా ఇవ్వు. హై
అమ్మా రాణి, ఝాన్సీ అమ్మ ఏమైనా ఫోన్ చేసిందా? లేదు తాతయ్య. ఇంత పొద్దుపోయినా ఇంకా రాలేదేంటి? పూలు పూలదండలు తెస్తానని చెప్పి వెళ్ళింది. తీసుకొస్తుందిలే తాతయ్య, కంగారెందుకు? అది కాదమ్మా, తెల్లారితే పెళ్లి కదా. తాతయ్య, ఝాన్సీ అక్క అంటే ఏమనుకుంటున్నావు? టైం అంటే టైమే. మాట అంటే మాటే. అక్క ఒక మాట ఇచ్చింది అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. అసలు మొత్తం ఈ పెళ్లి తంతే తన భుజాల మీదకెత్తుకుంది. ఇక పూలు పూలదండలు తీసుకురాకుండా ఎలా ఉంటుంది? నిజమేనమ్మా, ఝాన్సీ అమ్మ మనిషి రూపంలో ఉన్న దేవత. కష్టం వచ్చిందంటే చాలు రెక్కలు కట్టుకొని వచ్చి వాలిపోయి కన్నీళ్లు తుడుస్తుంది. ఝాన్సీ అక్క మనకి తోడుంటే అమ్మవారు మనతో ఉన్నట్టే. మనమేం భయపడక్కర్లేదు. కానీ నాకెప్పుడూ అనిపించేది ఒకటేనమ్మా, ఏ రక్త సంబంధం లేని ఝాన్సీ అమ్మ మనకింత చేస్తుంది. మనం తిరిగి ఆ తల్లి రుణం తీర్చుకోగలవా? అస్సలు తీర్చుకోలేం తాతయ్య. ఎందుకంటే ఝాన్సీ అక్క చేసే సాయం అంత గొప్పది. ఒక విషయం, రెండు విషయాలు కాదు. మనం ఝాన్సీ అక్కని కలిసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా అన్ని విషయాల్లో సాయం చేస్తూనే ఉంది. నీతో తాగుడు మాన్పించటం గాని, ఇడ్లీ బండి పెట్టించటం గాని, నన్ను కాలేజీలో చేర్పించటం గాని, నా కేసు విషయంలో గాని, ఇప్పుడు నా పెళ్లి చెయ్యడంలో గాని ఒకటా రెండా తాతయ్య? ఏం చేస్తే ఇంత రుణం తీర్చుకోగలం? జీవితాంతం తనకి సేవ చేసుకున్నా ఈ రుణం తీరిపోదు తాతయ్య. అమ్మా రాణి, ఈ ముసలి ప్రాణం ఎప్పుడు పుట్టుకుమంటుందో తెలియదు తాతయ్య. ఒకవేళ నేనున్నా లేకపోయినా నువ్వు మాత్రం ఝాన్సీ అమ్మని వదిలిపెట్టకూడదు తల్లి. తాతయ్య, ఏంటో మాటలు? అయినా ఝాన్సీ అక్క నేను వదిలిపెట్టడం ఏంటి? అది కల్లో కూడా జరగదు. నాకు దేవుడిచ్చిన అక్క తను. మా బంధం దేవుడు కలిపింది. అది ఎప్పటికీ విడిపోదు. జీవితాంతం ఝాన్సీ అక్క పక్కనే ఈ రాణి ఉంటుంది. ఝాన్సీ అక్కకి తోడుగా ఉంటుంది. మంచిదమ్మా, మీరిద్దరూ ఎప్పటికీ ఇంతే స్నేహంగా ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి. అమ్మా, ఇక నువ్వు మాతో మాట్లాడొద్దు, సరేనా? కమలా, ఈ జ్యూస్ తాగు. నాకొద్దండి. కోపమా? మీ మీద నాకెందుకండి కోపం? అలిగావా? మీరు భలేవారే, నేనెందుకు కలుగుతాను? సారీ కమలా, నేను చేసిన తప్పే. నేను మా నాన్నకి ఎంత రెస్పెక్ట్ ఇస్తానో నీకు తెలుసు. ఆయన బాధపడితే నేను తట్టుకోలేను, నా మనసు చివుక్కుమంటుంది. నువ్వు మా నాన్నతో అలా మాట్లాడేసరికి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఆవేశంలో నీమే చెయ్యెత్తాను. నువ్వు అది మనసులో పెట్టుకుని ఇలా ఫీల్ అవ్వడం ఏం బాలేదు. మీరు నా మీద చెయ్యెత్తారనో,
మావయ్య నన్ను తిట్టారనో నేనేం బాధపడ్డం లేదండి. పిల్లలు ఎంతో సంతోషంగా షీల్డ్ ఇస్తే దాన్ని పగలగొట్టేశారు. నాన్నకిష్టం లేని పని చెయ్యొద్దని నేను నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా. నేను కూడా చెప్తూనే ఉన్నాను కదండి, పిల్లల విషయంలో నాకు ఆంక్షలు పెట్టొద్దని. అయినా మీరు కూడా అలా ఎలా మాట్లాడతారండి? వాళ్ళు వేరు, మనం వేరా? అలా అనడానికి మీకు మనసెలా వచ్చిందండి? మరి నన్ను ఏం చేయమంటావు కమలా? పిల్లల విషయంలో నిన్ను కంట్రోల్ చేయలేక, మా నాన్నగారికి అడ్డు చెప్పలేక, పిల్లల్ని చూస్తూ ఏం పట్టనట్టు ఉండలేక నాలో నేను క్షణక్షణం నరకం అనుభవిస్తున్నాను. ఎందుకు? ధైర్యంగా ఒక్కడుగు ముందుకేసి మావయ్యతో పిల్లల గురించి మాట్లాడితే సరిపోతుంది కదా. నేనంత సాహసం చెయ్యలేను. ఆయన చెప్పింది వినడం తప్ప నేను ఆయనకి సలహాలు సూచనలు ఇవ్వలేను కూడా. మా నాన్న పంతం కోసం నా కన్న కొడుకునే కాదనుకున్నాను. ఈ ప్రపంచంలో నాకు మా నాన్న కంటే ఏది ఇంపార్టెంట్ కాదు కమలా. అంటే నేను కూడానా? అలా అనొద్దు కమలా. నీకు మా నాన్నకి ముడిపెట్టొద్దు ప్లీజ్, అర్థం చేసుకో. అర్థం చేసుకున్నానండి. మీరు మీ నాన్న నీడ. మీ నాన్న ఒకటంటే ఒకటి, 10 అంటే 10. ఆయన్ని మీరు గౌరవిస్తూ ఆరాధిస్తూ మీ అస్తిత్వాన్ని మర్చిపోతున్నారు. కమలా, తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి. కానీ మనల్ని మనం మర్చిపోకూడదండి. మనకంటూ సొంత నిర్ణయం ఉండాలి. మొదట్లో నేను మిమ్మల్ని మార్చే ప్రయత్నం చేశాను, కానీ చివరికి నేనే మారిపోయాను. మీ కుటుంబంలో ఎవరు నలిగిపోతున్నా, ఎంత నరకం అనుభవిస్తున్నా, చివరికి ప్రపంచమే తలకిందులైపోతున్నా అలా చూస్తూ ఉండిపోతారే కాని మీరు మాత్రం మారరు. మీరు మీ నాన్నకొక మంచి కొడుకు, అంతే. అలా ఉండడానికి మీరెంత బాధనైనా అనుభవిస్తారు. నేనెప్పుడో అర్థం చేసుకున్నానండి. కానీ పసిపిల్లలండి, తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. వాళ్ల కోసమైనా మీ మనసు కరుగుతుందేమోనని ఆశపడ్డాను. అది కూడా జరగదని ఇప్పుడు తెలిసొచ్చింది. కనీసం పిల్లల కోసమైనా తాగండి మేడం. మీరేం తీసుకోవడం లేదని తెలిస్తే బాధపడతారు కదా. నాకు తెలుసు మేడం, పిల్లల కోసం మీరేదైనా చేస్తారు. కానీ ఏం లాభం? వాళ్ళని సంతోషంగా చూసుకోలేకపోతున్నాను కదా. స్వీటీ కాంపిటీషన్లో ఎంతో కష్టపడి సాధించిన ఆ షీల్డ్ని పగలగొట్టేశారు. అసలు పిల్లల విషయంలో వాళ్ళు ఇంత కఠినంగా ఉండాల్సిన అవసరం ఏముంది? మీరేం బాధపడకండి, ఆ షీల్డ్ని నేను అతికించేశాను. మిమ్మల్ని ఓదార్చడానికి పిల్లలే నన్ను పంపించారు. అవునా? అవును మేడం. మీ కళని పక్కన పెట్టిన మీరు పిల్లల కోసం డాన్స్ నేర్పించారు. ఈరోజు స్వీటీ డాన్స్ కాంపిటీషన్లో విన్ అయ్యేలా చేశారు. మీరు చాలా గొప్పవారు మేడం. లేదమ్మా, నేనేం గొప్పదాన్ని కాదు. నా కళ్ళెదురుగా పిల్లలు కష్టపడుతున్నా కానీ ఏమీ చెయ్యలేని పాపిష్టిదాన్ని. అలా అనద్దు మేడం. ఖచ్చితంగా మీరు పిల్లల్ని ప్రేమగా చూసుకునే రోజు వస్తుంది. అవును ఝాన్సీ, నువ్వు ఆ షీల్డ్ని నిజంగానే అతికించావా? పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు మేడం. అమ్మయ్యా, చాలమ్మా. నా మనసులో ఉన్న భారం పూర్తిగా దిగిపోయింది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అవును మేడం, ఈ వయసులో కూడా జ్యూస్ తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే మీరంటే ఆయనకి ఎంత ప్రేమో. యు టూ ఆర్ వెరీ రొమాంటిక్.
యు బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇప్పుడే ఇలా ఉన్నారంటే మీ పెళ్ళైన కొత్తల్లో మీరెంత రొమాంటిక్ గా ఉండేవారో. ఊరుకో ఝాన్సీ. అబ్బో సిగ్గే. మీరెంత అన్యోన్యంగా ఉంటారో మీ సిగ్గే చెప్తుంది మేడం. ఝాన్సీ, చీకటి కమ్ముకున్న మా కుటుంబంలోకి వెలుగులు నింపడానికే నువ్వు వచ్చావనిపిస్తుందమ్మా. నా కొడుకుని నాకు దూరం చేసిన ఆ దేవుడే వాడి పిల్లల్ని నీ ద్వారా నా దగ్గరికి పంపించాడేవో అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే నువ్వు నాకు ఈ ఇంటి దేవతలా కనిపిస్తున్నావు. అయ్యో మేడం, అంత పెద్ద మాటలు ఎందుకు? అవును ఝాన్సీ, ఈ మధ్య మా వదినకి మతి భ్రమించిందిలే, అందుకే తలాతోక లేకుండా మాట్లాడేస్తుంది. ఏంటి వదిన ఇది? దేవత అని పొగడేస్తున్నావు? పోనీ ఈ ఇంటి గార్డెన్లో తనకొక గుడి కట్టించలేకపోయావా? రోజు ఈ మహాతల్లికి పూజ చేసి హారతిచ్చి కొబ్బరికాయ కొడదు గాని. మృణాల్ని, విషయం తెలియకుండా మాట్లాడొద్దు. ఏంటి? అయినా నాకు తెలియందే ఉంది. అది మేడం, దారిన పోయే దరిద్రం ఇంట్లోకి వచ్చినట్టు ఇది మన ఇంట్లోకి వచ్చిందేంట్రా అని మేం ఫీల్ అవుతుంటే నువ్వేమో దీన్ని దేవత అని ఆకాశానికి ఎత్తేస్తున్నావు. అసలేమైంది నీకు? పిల్లలతో గంతులేయడం, దీని మీద ప్రేమలు కురిపించడం, అసలు ఇదంతా ఏంటి? నీకు బుర్ర పనిచేయడం లేదా? లేదంటే ఈ ఝాన్సీ నువ్వు ఇంకొక్క మాట మాట్లాడావనుకో మర్యాదగా ఉండదు. అసలు నీకేం తెలుసని నువ్వు ఝాన్సీని బాధ పెడుతున్నావు? మేడం మేడం ఆవేశపడకండి మేడం, ప్లీజ్. నువ్వు ఉండు ఝాన్సీ. ఏంటి వదినా, ఝాన్సీ ఏదో గొప్ప పనిచేసిందనిలాగా మాట్లాడుతున్నావు? తనేమన్నా ఇంట్లో వాళ్ళకి ఊపిరి పోసిందా ఏంటి? ఊపిరిలాంటి ఈ ఇంటి పరువు కాపాడింది. సిల్లీగా మాట్లాడద్దు వదినా. తను ఈ ఇంటి పరువు కాపాడ్డమేంటి? మన కుటుంబం మీద కేసులు పెట్టి బురద చల్లాలని చూస్తుంటే అని నువ్వనుకుంటున్నావు, కానీ అసలు నిజం తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. వద్దు మేడం, చెప్పొద్దు మేడం, వద్దు. ఏం కాదులే ఝాన్సీ, చెప్పనివ్వు. నువ్వు వెలగబెట్టిన ఘనకార్యమేంటో నాకు తెలియాలి కదా. నీ మీద పెట్టిన కేసుని మొన్న ఝాన్సీ ఎందుకు వెనక్కి తీసుకుందనుకుంటున్నావు? నాకు భయపడి. అని నువ్వు అందరికీ చెప్పుకుంటున్నావు. నేను చెప్పుకోవడం ఏంటి? అదే నిజం. తను ఫేక్ కేసు పెట్టింది కాబట్టి ఎక్కడ తనని ఇంటి నుంచి పంపించేస్తామో అని కేసు వెనక్కి తీసుకుంది. అది ఫేక్ కేసు కాదు, పిల్లల్ని బెదిరించడం నిజం. దాని వెనుక ఈ ఇంట్లో వాళ్ళ హస్తం ఉన్నది వాస్తవం. అసలు ఝాన్సీ నీకు భయపడుతుందని ఎలా అనుకున్నావు? తను ఏ రోజు నీ ముందు తగ్గి మాట్లాడలేదు. అలాంటిది నీకు సారీ చెప్పిందంటే నీకు అర్థమై ఉండాలి కదా. పద్మ చేసిన తప్పు కప్పిపుచ్చడం కోసం ఝాన్సీ అందరి ముందు తలదించుకుంది. మీరు ఎన్నన్నా కానీ తను మౌనంగా భరిస్తుంది. ఏమంటున్నావు వదినా? పద్మ తప్పు చేయడం ఏంటి? అసలేం జరిగిందంటే పిల్లల్నే కాదు, మృణాలిని కూడా ఇంట్లో ఉండకూడదు అనుకున్నాను.
పద్మ చేసిన తప్పు బయటపడితే ఈ ఇంటి పరువు పోతుంది. మావయ్య భరించలేరు. ఆయన గుండెక్కడ ఆగిపోతుందేమోనని నేను కూడా భయపడ్డాను. అందుకే ఈ కేసు వాపస్ తీసుకోమని ఝాన్సీని బతిమలాడాను. మావయ్య గురించి, ఈ కుటుంబం గురించి ఆలోచించి తను కేసు వెనక్కి తీసుకుంది. ఈ ఇంటి పరువు ప్రతిష్టల్ని తీస్తుందనుకుంటున్న ఝాన్సీనే వాటిని నిలబెట్టింది. అలాంటి తనని ఇంకోసారి తక్కువ చేసి మాట్లాడితే మాత్రం బాగోదు మృణాల్ని. నేనేం చేస్తానో నాకే తెలీదు. జాగ్రత్త. మనకి పిల్లలు పుట్టడం లేదని నీకు విడాకులిచ్చి నన్ను ఇంకో పెళ్లి చేసుకోమని ఎంతో మంది చెప్పారు. కానీ నేను వినలేదు.